డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుటానికి సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో చాలా మంచి నిర్ణయం తీసుకుంది ఈరోజు. సో వాస్తవం డాక్టర్ చీటీ ఉంటేనే, అసలు వాస్తవం చెప్పాలంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. సో ఈరోజు అది లేదు. ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కూడా ఈరోజు తీసుకొచ్చి ఇస్తారు. సో దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సిరప్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దగ్గు సిరప్లు దుర్వినియోగం అవుతున్నాయని రూల్స్ చేంజ్, మత్తు కోసం ఇష్టారీతిన వాడుతున్న యూత్, నాణ్యత లోపించి చిన్నారులు మరణించిన ఘటనలు, షెడ్యూల్ కే నుంచి సిరప్లు తొలగింపు, అమల్లోకి కొత్త డ్రగ్స్ రూల్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చిన్నపిల్లల దగ్గు మందు అమ్మితే దాని కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్తా ఉంది. కానీ సో దీన్ని అమలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో దీని ద్వారా వాస్తవానికి గతంలో చిన్నపిల్లలు కూడా మరణించారు. యూత్ ఎక్కువగా మత్తు కోసం దీన్ని వాడుతున్నారంట. సో మత్తు కోసం ఈ దగ్గు మందుని వాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే ఆన్లైన్ విధానాన్ని మొత్తం కూడా బ్యాన్ చేయాలి ఫస్ట్. సో ఆన్లైన్లో డెలివరీ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మందులు ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుంటారు. దీనికి తోడు ఆపరేషన్ కిట్లు కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డెలివరీ చేస్తారు. సో దీన్ని అరికట్టాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది ప్రభుత్వం. సో దీని ద్వారా చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇకపై మెడికల్ షాపుల్లో నేరుగా దగ్గడానికి అమ్మడానికి వీల్లేదు. డాక్టర్ చీటీ చూపితేనే కాఫ్ సిరప్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దగ్గుమందు సహా ఎలాంటి సిరప్లైనా మెడికల్ షాపులో నేరుగా అమ్మడానికి వీల్లేదని, రిజిస్టర్డ్ డాక్టర్ రాయించిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న డ్రగ్ రూల్స్ 1945కు సవరణలు చేస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు తల్లిదండ్రులు కూడా మీరు మెడికల్ షాపుకు పోయి మామూలుగా జ్వరం వచ్చింది, సో మామూలుగా దగ్గులేస్తుంది అని చెప్పి చిన్నపిల్లలకు సంబంధించి మీరు పోయి డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కానీ సిరప్ కానీ తీసుకోకండి. ఏదంటే డాక్టర్ గారు తీసుకెళ్ళండి. అయితే 200, 300, 500 ఖర్చు అవుతాయి డాక్టర్ ఫీజు. దాని గురించి ఆలోచిస్తే ఇక్కడ ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ మాత్రం ద్వారానే మందులు ఇవ్వాలి. ఒక విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ తీసుకురావాలి. ఇక్కడ విషయం ఏంటంటే దగ్గు మందే కాదు, ఏ మందులైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకురావాలి. ఎందుకంటే ఇందులో ఇంకొక వ్యవస్థ ఉన్నది. ఈ డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే కొంతమంది డాక్టర్లు, దొంగ డాక్టర్లు, నకిలీ డాక్టర్లు, వాళ్ళు దీన్ని అదునుగా చూసుకొని అందులో కూడా వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ మెడికల్ షాపులను తీసుకోవాలా, ప్రాణకాన్ని తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ విషయంలో మెడికల్ మాఫియాను కూడా అరికట్టాల్సిన విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మీద కూడా ఉందని